మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. సో ఇంతవరకు ట్రావెల్ అయిన అందరి సపోర్ట్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నీ జర్నీని నువ్వే చెప్పాలంటే ఎలా చెప్తావు? మా నాన్నగారి పేరు అప్పారావు, మా అమ్మగారి పేరు సరస్వతి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు 2007లో డిసెంబర్ 29న కరెంట్ షాక్ వల్ల 2 చేతులు కోల్పోయాను. కరెంట్ షాక్ వల్ల 2 చేతులు కోల్పోయావు. సో ఆ టైంలో నువ్వు ఎలా అన్నిటినీ ఓవర్కమ్ చేయగలిగావు? కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయగలిగావు? 5th స్టాండర్డ్లో జరిగింది కనుక యాక్సిడెంట్, అంత అనుభవం లేదు. 5th స్టాండర్డ్ తర్వాత ఒక 1 ఇయర్ బెడ్ పైన ఉండి మా అమ్మ నా కోసం చాలా సేవ చేసింది. చాలా మంది చెప్పారు ఆమెకి పాయిజన్ ఇచ్చి చంపేవచ్చు కదా. ఆ నైట్ టైం ఆలోచించి ఫిట్స్ వచ్చేసింది, నాలిక ఖర్చుకోయింది, ఇంకా ఇటువైపు బుగ్గలు కూడా ఖర్చుకోయింది. ఎవరు నేను ఏమైనా అనేవాళ్ళ? సపోర్ట్ చేసేవాళ్ళ? సపోర్ట్ చాలా మంది చేశారు. పాలూరు సిద్ధార్థ అనే ఆయన నాకు ఎక్కువ స్టడీ 5th స్టాండర్డ్ నుండి 7th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు A to Z అక్క. బిఫోర్ ఎక్కడున్నావు నువ్వు? నాన్నగారు 2004లో చనిపోయారు. తర్వాత అమ్మ ముగ్గురిని తీసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చాము. అక్కడ అమ్మ వాళ్ళు వర్క్ చేసిన ప్లేస్లో కరెంట్ షాక్. అందరూ రాసుకుంటున్నారు చేతులతో. అదొక ఎమోషనల్ అనిపించింది నా చిన్నప్పుడు. ఇంటికి వెళ్ళి అమ్మ వీళ్ళందరూ రాస్తున్నారు చేతులతో, నేను చేతులతో రాయలేనని సార్ పంపించేస్తున్నారు. అయితే ఏం చేస్తావమ్మా అంటే, అమ్మ నేను కూడా ట్రై చేస్తాను. ఎలా ట్రై చేస్తావు? నింగి నేల మూవీ చూసాను అక్క ఆ టైంలో. చంద్రబోస్ గారు ఒక సాంగ్ ఆరాటం ముందు ఆటంకం ఎంత అని సాంగ్ కూడా పాడారు కదా. ఒక ఇన్సిడెంట్ వల్ల ఇలా అయ్యింది, కానీ ఇప్పటికీ కాదు. ఆల్మోస్ట్ కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని ఫైట్ నువ్వు చేస్తున్నావు. ఒకరోజు అక్క ఆటోలో వెళ్తున్నాను. ఈ పెద్దవాళ్ళే ఒక 35-40 ఉంటుంది వాళ్ళకి. అయితే నీవు 2 చేతులు కోల్పోయావు కదా, నీ పనులు ఎట్లా చేసుకుంటున్నావు అంటే అప్పుడు స్టార్ట్ అయింది కోపము. అమ్మ చేస్తుంది, తినిపించడం కూడా మీ అమ్మాయి చేస్తుందా? అవును. మరి వాష్రూమ్స్? అవును అమ్మే. ఇంకా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా నీకు అవసరమా? సో సమంత గారు రీషేర్ చేసిన మెమరీని ఎలా చెప్తావు? అదైతే నాకు హార్ట్ టచింగ్. చాలా హ్యాపీ. ఆమె నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా ఒక జిత్తు మాస్టర్ నుండి స్టార్ట్ అయింది. జిత్తు మాస్టర్ వాళ్ళ సాంగ్ చేయాలని, జిత్తు మాస్టర్ శిష్యులు మణికంఠ బ్రదర్ ఏం చేశారంటే ఒక సాంగ్ చేశారు. ఆయన వచ్చే రెమ్యునరేషన్స్ లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సహాయమే చేస్తుంటారు. బయట చాలా మందికి, డాన్సర్లకి, దివ్యాంగులకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో డబ్బులు ఇస్తుంటారని చెప్పి అక్క అక్కడ పిఆర్ ఏముండదు, కానీ ఆయన కలిసిన చుట్టుపక్కల వాళ్ళందరూ షేర్ చేస్తుంటారు. ఇప్పటికే అక్క మా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది లారెన్స్ మాస్టర్ టీంతో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా గతంలో. ఇప్పటికీ వాళ్ళకి ఇప్పుడు 50 years ఇలా ఉంటది. వాళ్ళకి అమౌంట్ ఇప్పటికే వేస్తారు. బొమ్మ వెయ్యాలని, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆర్ట్ వేయాలని ఎట్లా ఫస్ట్ అనిపించింది? స్కూల్లో నార్మల్గా డ్రాయింగ్ వేసేదాన్ని. చాలా మంది బాగున్నాయి అని చెప్పేవారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఏంటంటే చాలా ఇన్స్పైర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. బేసిక్గా మనం ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం. మళ్ళీ బ్యాక్ ఆన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. క్యాజువల్గా నెవర్ గివ్ అప్ అన్న వర్డ్ చెప్తూ ఉంటాం, బట్ చాలా తక్కువ మంది మాత్రమే ఆ వర్డ్ని పాటిస్తూ ఉంటారు. సో రీసెంట్ టైమ్స్లో తన ఆర్ట్తో అలాగే తన జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి స్వప్నిక. సో ఇన్ఫ్లుయెన్సర్ స్వప్నిక అంటే అందరికీ తెలిసిన పర్సన్ అనమాట. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో జర్నీ ఎలా కొనసాగుతోంది, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా తన ప్రతి అప్డేట్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటూ ఉంటుంది. సో రైట్ మనతో పాటు స్వప్నిక ఉంది. జర్నీ ఎలా ఉంది ఏంటని తనతో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ స్వప్నిక. హాయ్ అక్క, ఎట్లున్నావు? చాలా బాగున్నాను. చాలా చాలా బాగున్నావు. ఓకే, సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలపాలి. సో ఫస్ట్ నా వీడియో
పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు అందుకే థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ద్వారాగా నేను అందరూ జనాల లోపలికి వెళ్ళిపోయాను. అవునా? చాలా. ఓకే. కానీ చాలామందికి స్వప్నిక అనే అమ్మాయి ఏంటంటే డాన్సులు బాగా చేస్తుంది. తనకి ఏదో ఒక ఆర్ట్‌తో అంటే బొమ్మలు వేస్తూ ఉంటుంది. సో, తన టాలెంట్‌తో అందరికీ తెలుసు. బట్ స్వప్నిక జర్నీ ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్‌గా ఉంటూ ఉంటుందని నేను అవును. చెప్తూ ఉంటా చాలామందికి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి సో, నీ గ్రోత్ అనేది నిన్ను చూస్తున్న మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో, ఇంతవరకు ట్రావెల్ అయిన అందరి సపోర్ట్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నీ జర్నీని నువ్వే చెప్పాలంటే ఎలా చెప్తావు? చాలా పెద్ద జర్నీ నాది. సో, స్టార్టింగ్ నుండి కాకుండా షార్ట్ అట్లా చెప్తాను. అంటే చెప్పుకుంటూ పోతే చాలా నా జీవితంలో చాలా సక్సెస్‌లు జరిగాయి. మిరాకిల్స్ జరిగాయి అని చెప్పాలి. మిరాకిల్, మ్యాజిక్స్ కూడా అవి. మ్మ్. సో, నా పేరు స్వప్నిక, మాది శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు విజయనగరం ఉమ్మడి జిల్లా మాది. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా. మా నాన్నగారి పేరు అప్పారావు, మా అమ్మగారి పేరు సరస్వతి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు 2007లో డిసెంబర్ 29న కరెంట్ షాక్ వల్ల 2 చేతులు కోల్పోయాను. బట్ నేనైతే ధైర్యంగానే ఉన్నాను. మా అమ్మ ఒకటే చెప్తుంది ఎప్పుడు కూడా, ధైర్యాన్ని కోల్పోవద్దని. నేను నేర్చుకున్నది ఏంటంటే, అంగవైకల్యం అనేది నా శరీరానికే తప్ప నా మనసుకు సంబంధించింది కాదు అని నేను ఎప్పుడు ప్రతిరోజు నాతో నేను మాట్లాడుకుంటాను. అది ఎంతో మంది ఉంటున్నారు కదా ఇప్పుడు Yes. నవడేస్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసు. బట్ నీకు ఏ ఆధారం లేదు. అవును. సో నీలాంటి వాళ్ళు మాట్లాడితే కనీసం వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి తెలుస్తుంది అని చెప్పి అందుకే నిన్ను మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచాను యాక్చువల్. తప్పకుండా. ఇదేదో వేరేలా కాదు, ఒక ఎమోషనల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి లైఫ్లో. అవును. ఇప్పుడు చెప్పావు 2007లోనా అవును. కరెంట్ షాక్ వల్ల 2 చేతులు కోల్పోయావు. బేసిక్గా 2 చేతులు పోయినప్పుడు ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. ఎస్. అండ్ నీకు చూసుకోవడానికి ఫాదర్ లేరు, అవును. అమ్మ ఆల్రెడీ మీ ఫ్యామిలీ అందరినీ చూస్తూ ఉన్నారు. సో నువ్వు ఇంకా బయటికి రావాలంటే నీకు ధైర్యం కావాలి, రైట్? అవును. సో ఆ టైంలో నువ్వు ఎలా అన్నిటినీ ఓవర్కమ్ చేయగలిగావు, కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయగలిగావు? ఓకే, 5th స్టాండర్డ్లో జరిగింది కనుక యాక్సిడెంట్, అంత అనుభవం లేదు చిన్నప్పుడు First of all. చాలా. సో తర్వాత 1 ఇయర్ నాకు గ్యాప్ వచ్చింది స్టడీలో. 5th స్టాండర్డ్ తర్వాత ఒక 1 ఇయర్ బెడ్ పైన ఉండి మా అమ్మ నా కోసం చాలా సేవ చేసింది. తర్వాత 1 ఇయర్లో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. మా అమ్మ ఆల్మోస్ట్ A to Z నాకు డ్రెస్ చేంజింగు, స్నానం, వాష్రూమ్స్ అన్నీ మా అమ్మే చూసుకుంది. సో ఒక ఆడపిల్లగా మనకు పర్సనల్ కూడా ఇష్యూ ఉంటుంది, అది కూడా మా అమ్మ చూసుకుంది. ఇప్పుడు నేను బాధపడుతూ ఉంటాను, మా అమ్మ ఇప్పుడు నేను చేసుకోగలుగుతున్నాను కనుక. సో మా అమ్మ చాలా దేవత. నా కోసము 2 చేతులు లేకపోయినా కానీ, 3 ఆడపిల్లలం అక్క, 2 ఉంటే సరిపోతుంది మ్యాక్సిమము. ఇంకొక ఆమెకి చేతులు లేకపోయినా చాలామంది చెప్పారు ఆమెకి పాయిజన్ ఇచ్చి చంపేయవచ్చు కదని. కానీ మా అమ్మ ఏమన్నది, మాకు తినడానికి తిండి లేకపోయినా కానీ సంస్కారం ఉంది, నా కూతురుని నేను భిక్షం ఎత్తుకునైనా నేను పెంచుతాను అని ధైర్యంగా సమాజంతో పోరాడింది మా అమ్మ. అలా పోరాడి నన్ను పెంచింది, ఈ స్థాయిలో ఉంచింది. అయితే ఇప్పుడు నేను గుర్తు చేసుకొని ఎవ్రీడే మా అమ్మని గుర్తు చేసుకుంటాను. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నాకేమైనా నేను ఇప్పుడు తినలేను అనే టైంలో మా అమ్మ ఉంటే నాకు తినిపించేది కదా. సో అంత ప్రేమగా చూసుకునేది. ఇప్పటికి కూడా నాకు అలా అనిపిస్తుంది. మొన్న మా అమ్మకి బాగాలేదాక ఫిట్స్ ఉంది. ఫిట్స్ కూడా కేవలం నా నుండే వచ్చింది. నాకు కరెంట్ షాక్ తగిలిన తర్వాత చాలా నా కూతురు చనిపోతుందేమో, చనిపోతే నేను 2 పిల్లలతోనే ఉండగలుగుతాను, ఇంకొక కూతుర్ని పోగొట్టుకుంటానేమో అని ఆలోచించి నరాల వీక్నెస్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఫిట్స్ వచ్చి ఇప్పటికి కూడా తగ్గలేదు. దాదాపుగా ఇప్పుడు ఒక 15 ఇయర్స్ ఇలా అయిపోతుంది, ఇప్పటికీ కూడా ఫిట్స్ తగ్గలేదు. మొన్న నేను రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చిందని జస్ట్ నేను ఇక్కడ ఫీవర్ వస్తే నాకు కాలుకి చేతులకి సూది పెట్టడం అవ్వదు, పేక పైన పెట్టారు. ఆ విషయము నేను స్టేటస్లో తగ్గిపోయిన తర్వాత పెట్టాను. అది ఎవరో చెప్పేశారు మా అమ్మకి. ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి ఆ నైట్ టైం ఆలోచించి ఫిట్స్ వచ్చేసింది. నాలిక ఖర్చుకోయింది, ఇంకా ఇటువైపు బుగ్గలు కూడా ఖర్చుకోయింది. సో మా అమ్మ అంటే చాలా ఇష్టం అక్క నాకు. సారీ. ఇట్స్ ఓకే. సో అమ్మ కోసం మాట్లాడితే సడన్గా డ్రాప్స్ వచ్చేస్తాయి. నా లైఫ్లో
మా అమ్మని బాగా చూసుకోవాలనే నా కోరిక. కానీ నేను కష్టపడాలి. మా అక్కకి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా అక్క దగ్గర ఉంచాను. సో నేనైతే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేను. అమ్మ, లవ్ యూ అమ్మ. నాకు దేవుడు ఎవరు అంటే, దేవత ఎవరు అంటే మా అమ్మే నాకు నా లైఫ్లో. తన తర్వాత ఎవరైనా నా లైఫ్కి ఎవరున్నారు అంటే ఆ శివయ్య, మా అమ్మ తర్వాత. నేను ఎక్కువ ప్రేమించేది మా అమ్మనే. నాతో చిన్నపిల్లలాగే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అక్క. నేను అల్లరి చేస్తాను, నేను ఎంత అల్లరి చేస్తానో మా అమ్మ కూడా అంతే అల్లరి చేస్తుంది నాతో. నేను జడ వేసుకోకపోయినా తిడుతుంది. సో నాకు లేట్ అయిపోతుందమ్మా, నువ్వు జడ వేయు అని నేను కూడా తిడతాను. జస్ట్ ఈ కన్వర్సేషన్ అనేది 5 మినిట్సే మా దగ్గర, ఎక్కువసేపు కూడా ఉండదు. అలాని నన్ను ఏడిపించదు, నేను అమ్మని ఏడిపించను. ఎవరైనా ఏమైనా అంటే మా అమ్మ కొంచెం ఏడుస్తుంది. సో నా కూతురికి ఎందుకు మీరు అలా అంటారు, నా కూతురే కదా, నేను ఎప్పటికి వదలను కదా అని ఫీల్ అవుతుంది అమ్మ. ఇప్పటికి కూడా నేను ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం మా అమ్మ. అయితే తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, నాకు ఏం జరిగినా కూడా మా అమ్మ తట్టుకోలేదు. ఇప్పటి వరకు నాకైతే నా దరిదాపులకి నేను ఫీవర్ అని కానీ ఏది కూడా రానివ్వను, ఒక జలుబు కూడా రానియ్యను. అంటే ఫుడ్ మెయింటైన్ చేసుకుంటాను కేవలం మా అమ్మ కోసం. నేను కొంచెం కూడా తలనొప్పి అని అంటే ఆమెకి ఇమ్మీడియట్లీ బాధపడిపోయి ఇంకా ఆలోచిస్తుంది నా కూతురు ఏమైపోతుందని, ఫిట్స్ వచ్చేస్తుందని భయంకి. ఎవ్రీడే నేను ఫుడ్ మార్నింగ్ 8 o'clock అయిపోతుంది, ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోతుంది, మళ్ళీ నైట్ టైం 7:30 లోపు తినేస్తాను. ఎందుకు, నేను ఆరోగ్యంగా ఉంటే మా అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అనే నా కోరిక. సో ఇప్పటివరకు మా అమ్మ నాతో ఉంది అంటే దానికి కారణం, ఇంత ఆరోగ్యంగా ఉండి మా అమ్మని బాగా చూసుకుంటున్నాను అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, అందుకే మా అమ్మ ఆరోగ్యంగా ఉంది. ఇప్పటికి కూడా మా అమ్మకు బాగాలేకపోతే నేను తిడుతూ, ఏమైందే అమ్మ, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా, సూది పెట్టుకున్నాను తీసేశారంటే, అమ్మ పీక దగ్గర పెట్టారు కదా నీకు సూది, నాకు అందుకే చాలా బాధ అనిపించింది, ఎంత భరించావు అంటే, కాలుకి చేతులకి పొడిచారమ్మా, అప్పుడు నొప్పి అనిపించింది కానీ పీకకి సూది పెట్టేటప్పుడు నొప్పి అనిపించలేదు, అప్పుడు నువ్వు బాగా చూసుకున్నావు కదా ఆ టైంలో, సో నువ్వే నాకు గుర్తొచ్చావు అని అంటే నవ్వుకున్నాము కాసేపు, నవ్వుకొని చాలా హ్యాపీగా ఉంటాం అక్క. సో అమ్మ కోసం అంటే చాలామంది తల్లిదండ్రులని వాళ్ళు వదులుకుంటారు, నేనైతే వదులుకోలేను. అలా అని అనాథాశ్రమంలో పడేయలేను. మా అమ్మ నన్ను చూసుకోయింది ఎలాగో నేను కూడా అలానే చూసుకుంటారు. చాలామంది పేరెంట్స్ని బయటికి పంపించేస్తారు, వాళ్ళు చూసుకోలేక కాదు, చూసుకోనండి, డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వదిలేస్తారు. 9 నెలలు కడుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ మనల్ని పెంచింది, ఎన్ని సంవత్సరాలంటే మన కాళ్ళ మీద నిలబడే అంత వరకు తనే చూసుకుంది. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మనకి రెక్కలు వచ్చేస్తాయి చూడండి, ఆ రెక్కలు వచ్చేసి గర్వంగా ఎగిరిపోతాం మనము. కానీ అమ్మ అలాగే ఉంటుంది, ఏ గర్వము ఉండదు. కానీ మనము ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా బిడ్డలు చాలా బాగున్నారు అని గర్వం లేకుండా లోకానికి గర్వంగా చెప్పుకుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రులని చిన్న చూపు చూస్తాము, ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి కానీ ఎవరికైనా చూపించడానికి కానీ, లేదంటే వాళ్ళతో జర్నీ చేయడము. ఇప్పుడైతే ఒక గుడికి తీసుకువెళ్ళడానికి కూడా నామోషి పడుతున్నారు పేరెంట్స్, ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడైతే వాళ్ళ పార్ట్నర్స్తోనే వెళ్తున్నారు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్తోనే, తల్లిదండ్రులతో ఎవరు వెళ్ళట్లేదు. నేనైతే చూస్తున్నాను, గమనిస్తున్నాను. సో చాలామంది అనాథాశ్రమంలో వదలొద్దు మీ తల్లిదండ్రులని. నేను చాలా న్యూస్లో చూశాను, తల్లిదండ్రులకి డబ్బులు పంపించేయడం, అదే రూమ్లో ఉండి కొంతమంది అలాగా వాళ్ళ అమ్మని కానీ నాన్నని కానీ చూసుకోకపోతే చనిపోయి అదే రూమ్లో నెలల తరబడి ఉండే న్యూస్లు కూడా నేను చూశాను. అవి చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నా తల్లిని అలా చూసుకోకూడదు, ఎప్పటికీ నేను చాలా స్ట్రాంగ్గా ఉండి మా అమ్మను కూడా ఏ లోటు తెలియకుండా పెంచాలి అనేది నా తపన. ఇప్పటికీ నెరవేరుతుంది, ఇంకా ఇలాగే నెరవేరాలి, ఇంకా నేను కష్టపడుతూనే ఉంటాను. తల్లిదండ్రులను ఎవరూ మిస్ అవ్వకండి, ఒకవేళ మిస్ అయితే మట్టుగా మనము తీసుకోలేము. నాకు తండ్రి లేడు, కానీ చాలామంది వాళ్ళ ఫాదర్స్తో బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాండింగ్ చూసేటప్పుడు ఏదో అనిపిస్తుంది.
మాకు కూడా నాన్నగారు ఉంటే అలా సినిమాకి వెళ్ళేవాళ్ళం, లేదంటే టెంపుల్‌కి, లేదంటే బైక్ మీద నన్ను కూడా తీసుకెళ్ళేవారు కదా! అనే థాట్ వస్తది. జస్ట్ ఒక 5 మినిట్సే అది. తర్వాత నేను మళ్ళీ దాని నుండి బయటకొచ్చేస్తాను. చాలా హ్యాపీగా ఉన్నానక్క ఇంతవరకైతే. నా జర్నీలో నా స్టడీ అయితే మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. అసలేం చదువుకున్నావు నాన్న నువ్వు 5th నాది తర్వాత? నాది డిగ్రీ అయిపోయింది. బీఏ స్పెషల్ తెలుగు నాది. కాలేజ్‌కి అంటే స్కూల్‌కెళ్ళి తర్వాత కాలేజ్‌కి కూడా వెళ్ళావు ఇలాగే? ఇలాగే ఎవరైనా నిన్ను ఏమైనా అనేవాళ్ళా? సపోర్ట్ చేసేవాళ్ళా? సపోర్ట్ చాలామంది చేశారు. పాలూరు సిద్ధార్థ అనే ఆయన నాకు ఎక్కువ స్టడీ 5th స్టాండర్డ్ నుండి 7th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏ టు జెడ్ అక్క చదివించారా? చదివించారు. బట్టలు, బ్యాగ్స్, ఓకే. తర్వాత మా ఇంటికి ఫుడ్ కూడా పాలూరు సిద్ధార్థ గారే సోషల్ వర్కర్ ఆయన. ఓకే. వావిలి వలస, సేమ్ మా మండలం రేగి రామదాల వలస మండలం. ఇప్పటికీ ఆయన నాకు అలా చేయకపోతే నేను ఇప్పుడు ఈ రోజున ఎదురుగా కూర్చోలేను. చాలా సపోర్టు. తర్వాత డిగ్రీకి పంటం నాయుడు సార్ కాలేజు, స్ఫూర్తి డిగ్రీ కాలేజీలో చదివాను. ఆయన అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు చెల్లిని కూడా స్ఫూర్తి డిగ్రీ కాలేజీలోనే జాయిన్ చేశాను, ఫీజు లేకుండా. ఓ సూపర్. నా ఛార్జీలు కూడా వాళ్ళే పెట్టుకునేవాళ్ళు ఎగ్జామ్స్ కోసము, లేదంటే బస్ పాస్ కోసము. చాలామంది దాతల సహాయంతో నేను స్టడీ పూర్తి చేశాను డిగ్రీ వరకు. తరువాత ఇప్పటికీ కూడా చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ లక్ష్మీ మేడం అని మ్యాథ్స్ టీచరు ఎవ్రీ మంత్ నా అకౌంట్లో 1000 రూపీస్ వేస్తారు. ఎందుకు మేడం ఇలా వేస్తారంటే, నువ్వంటూ ఒక జాబు, గవర్నమెంట్ జాబ్ కొట్టినంత వరకు నీకు నేను 1000 రూపీస్ వేస్తానమ్మా అని చెప్పారు. వద్దు మేడం పర్వాలేదు, ఇప్పుడు నా కాళ్ళ కష్టం మీద నేను బ్రతుకుతున్నాను, అయినా లేదమ్మా నీకు ఏదో ఒక అవసరానికి వస్తుంది అని చెప్తారు. చాలామంది అక్క నాకు సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. పేర్లు అయితే గుర్తులేదు కానీ వేలల్లో ఉన్నారు నాకు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళ ప్రేమ, అనురాగం నేను చాలా పొందాను. ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కూడా వాళ్ళందరూ. చాలా హ్యాపీగా ఉన్నాను. సూపర్. ఆల్మోస్ట్ ఒక ఎన్నేళ్ళు అవుతుంది నాన్న అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటికి? ఒక 10 ఏళ్ళు అవుతుందా? 2008 అనుకో అక్క. డిసెంబర్ అయిపోయింది కదా. 8 అంటే 26 ఒక 7 లేదు, ఒక 13 ఇయర్స్ 13 సంవత్సరాలు ఇలా అయిపోతుంది. ఓకే. ఇన్సిడెంట్ జరిగింది. ఎన్నేళ్ళు నువ్వు ఊర్లో ఉన్నావు? ఎప్పుడు హైదరాబాద్లో అంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు స్వప్నిక అనే అమ్మాయి మాకు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి డ్రాయింగ్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు తెలిసిపోయింది. అవును. ఆ బిఫోర్ ఎక్కడున్నావు నువ్వు? నేను విలేజ్లోనే ఉన్నాను. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత 2007లో వచ్చాము హైదరాబాద్కి. సో నాన్నగారు 2004లో చనిపోయారు. తర్వాత అమ్మ ముగ్గురిని తీసుకొని వచ్చి హైదరాబాద్కి వచ్చాము. అక్కడ అమ్మ వాళ్ళు వర్క్ చేసిన ప్లేస్లో కరెంట్ షాక్. వర్క్ చేసిన ప్లేస్లో కరెంట్ షాక్ కొట్టింది. సో ఆ ప్లేస్లో కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ఎవరు చూసుకోలేదు, నేను పడిపోయాను. చూసుకున్న ఒక 1 అవర్ అలా వదిలేసానంట. ఇవన్నీ కాలిపోయేవి ఈలోపు. ఇదంతా కాలిపోయి ఇక్కడ బీపీ పైన కూడా పెద్ద హోల్లా ఉంటుంది, చాలా పెద్దది. అది చాలామంది చూసి భయపడేవారు. ఇక్కడ బీబీఆర్ హాస్పిటల్లోన జాయిన్ చేశారు. 2 హ్యాండ్స్ అప్పుడు అమౌంట్ లేదని హాస్పిటల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 4 days ఉంచేశారంట ఆపరేషన్ చేయకుండా. నీకు అప్పుడు చిన్నప్పుడు ఏడ్చేదనమా? చెప్తున్నారు చాలా నొప్పి వస్తుంది, మంట పుడుతుంది కదా. చాలా, ఇప్పటికీ నాకు నొప్పి వస్తుంది. ఇవి అంటే ఈ జాయింట్ కలిసింది, ఏదైనా తగిలితే కూడా నొప్పి వస్తుంది. చాలా భయపడతాను కూడా. బీపీ పైన అయితే ఇంకా అలానే రాడ్ ఒకటి గుచ్చేసింది. సో చాలా బాధ అనిపిస్తుంది, ఏదైనా తగిలితే నొప్పి అనిపిస్తుంది. కొంచెం రాడ్ లాగే తేరిపోయింది నేను కూడా చాలా. కానీ ఎప్పుడు కూడా ఏడవను, ఒక అమ్మ విషయంలో తప్ప మిగతా విషయంలో అయితే చూడలేదు నేను కూడా. అంటే ఇప్పుడు కూడా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే అమ్మకు బాగాలేదు కదా. సో తనని ఒక్కసారిగా తలుచుకుండేసరికి కొంచెం బాధ అనిపించింది. ఉండాలి ఆ మాత్రం బ్లడ్లో, అది లేకపోతే మనసులు అనిపించుకోము. గట్టి ఎంత రాడ్లా తేరినా కానీ కంపల్సరీ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అక్క అయిన తర్వాత, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత విలేజ్కి తీసుకొచ్చారు. విలేజ్కి తీసుకొచ్చి చనిపోతానేమో అనుకున్నారు. అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టరు సత్యబాబు ఆయన పేరు. సో ఆయన నన్ను తీసుకెళ్ళి మా రాజాంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్కి తిప్పారు, కానీ ఎవరు అడ్మిట్ చేసుకోలేదు. ఈ అమ్మాయికి సెలైన్లు పెట్టడానికి అవ్వదు, సో చనిపోతుంది, అడ్మిట్ చేసుకోమంటే
ఒక మురళీ డాక్టర్ అని మా పక్క విలేజే ఆయన హాస్పిటల్ పెట్టారు. ఆయన అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక సూది పెట్టారక్క అప్పుడు నాకు. ఆ సూది వల్ల నేను బతికానంట. సో, బ్లడ్ కూడా ఇక్కడ నుండే ఎక్కించేవారు సెలైన్స్. ఇక్కడి ఆ! నుంచా? ఓకే. సో, అన్ని సెలైన్స్ అన్నీ కూడా అలానే ఎక్కించారంట. 15 డేస్‌లో నన్ను లేచి కూర్చోబెట్టి ఇలా చేశారు. ఇలా తయారు చేశారు. డాక్టర్ గారికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఇప్పటికి అంటారు, "నువ్వు చనిపోతావు అనుకున్నానమ్మా, కానీ 2 రాష్ట్రాలని ఊపేస్తున్నావు" అంటారు. తప్పకుండా నేను విలేజ్‌కెళ్తే డాక్టర్ గారిని కలుస్తాను. అవునా? ఆ! ఓకే. మురళీ డాక్టర్ గారిని అయితే పక్కా కలుస్తాను. ఎప్పుడూ అంటాను, సార్ మీ దయ వల్ల ఈ చిన్న ప్రాణం ఉందంటే మీరే ఉంచారని చెప్తాను. ఆయన కూడా, లేదమ్మా నువ్వు కొంచెం ధైర్యం ఎక్కువుంది. అందుకే నువ్వు ఇలా బతికేసావు అని అంటారు. చాలా హ్యాపీ. అలా అయిపోయిన తర్వాత నా స్టడీ మొదలైందక్క. 5th స్టాండర్డ్ 7th వరకి మన నాయరల్ వలసలోనే స్టడీ అయింది. ఆ స్టడీ సమయంలో టీచర్స్ నన్ను ఒకటే అడిగారు, "నీకు చేతులు లేవు కదా, రాయలేవు. నువ్వు ఒక పక్కన కూర్చో. మేము చెప్తాము, అది జ్ఞాపకం చేసుకొని మేము అడిగిన దానికి సమాధానం చెప్పు" అనేవాళ్ళు. సార్ నేను రాస్తాను సార్, మరి రాయడం రాకపోతే ఎలాగ ఎగ్జామ్స్ అవన్నీ అంటే, రాయడం రాదు కదమ్మా, రాయడం వస్తేనే ఎగ్జామ్స్ అవన్నీ రాయగలవు, లేకపోతే ఇలా కూర్చోవడమే అని అంటే ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అందరూ రాసుకుంటున్నారు చేతులతో, అదొక ఎమోషనల్ అనిపించింది నా చిన్నప్పుడు. ఇంటికి వెళ్ళి అమ్మ వీళ్ళందరూ రాస్తున్నారు చేతులతో, నేను చేతులతో రాయలేనని సార్ పంపించేస్తున్నారు. అయితే ఏం చేస్తావమ్మా అంటే, అమ్మ నేను కూడా ట్రై చేస్తాను. ఎలా ట్రై చేస్తావు? 'నింగి నేల' మూవీ చూసానక్క ఆ టైంలో. ఓకే. సో, చంద్రబోస్ గారు ఒక సాంగ్ 'ఆరాటం ఉంది ఆటంకం ఎంత' అని సాంగ్ కూడా పాడారు కదా. ఆ సినిమా చూశాను. చూసిన తర్వాత ఆమె కాలుతో రాస్తుంది. కాలుతో రాస్తే నేను కూడా ట్రై చేశాను, పెన్ను పెట్టి కాలుతో రాయడం. కానీ వాతం వల్ల వంచేసాయి వేళ్ళు, ఇట్లా వంగిపోయేవి. నా వల్ల కావట్లేదు. అమ్మ ఎందుకే, నీకు కూర్చో నేను పెంచుతాననేది. వద్దమ్మ నేను చదువుకోవాలని ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ఆడుకుంటున్నారంటే, మరి అమ్మ వదిలేసింది, చెప్పిన మాట వినట్లేదు. పెన్ను తీసుకొని నోట్లో పెట్టాను. నోట్లో పళ్ళు సహాయంతో ఎంతసేపు రాయలేను నేను. అప్పుడు ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయక్క, కుట్లు వేసి ఉన్నాయి దీనికి. అయితే ఇంకా బ్యాండేజ్ ఇప్పలేదు. నేను ట్రై చేస్తున్నాను అమ్మకి తెలియకుండా. ఇంట్లోపలికి వెళ్ళి పెన్ను పెట్టి ఇలా చేస్తే పనులు కదులుతుంది, సపోర్ట్ ఉండాలి. ఇదైతే అవ్వదు సపోర్టు. ఇంకా ఒళ్ళో పెట్టుకొని ఈ కుట్ల దగ్గర పెన్ను పెట్టేశాను. పెట్టేసి ఇంకా నేను రాస్తున్నాను. మా అమ్మ పేరు సరస్వతి. సరస్వతి అని రాస్తే బ్లడ్ వచ్చింది ఇక్కడ. వస్తే మా అమ్మ ఇమ్మీడియట్లీ ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఏం చేస్తున్నట్టు రాస్తున్నాను అమ్మ, పేరు రాస్తున్నాను కానీ ఈ బ్లడ్ చూడట్లేదు నేను. నువ్వు రాని నోట్లో పెన్ను తీసేసి ఒక్కటి ఇచ్చింది, బీప్ పైన ఇచ్చి, కుట్లు ఇప్పేసావే నువ్వు, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మన డబ్బులు లేవు, నువ్వు ఏంటని తిట్టింది. ఏం లేదమ్మా, నా ఆనందం అంతా నాకు రాయటం వచ్చింది. అమ్మ నేను రాయగలుగుతున్నాను అంటే కాటన్ తెచ్చి, ఒక గుడ్డ తెచ్చి ఇలా ఇలా ఒత్తేసి, అమ్మ నువ్వు రాయకపోయినా పర్వాలేదు కానీ తర్వాత నేర్చుకుందువు, ముందు ఇవి మానని, ఇవి మానిన తర్వాత అప్పుడు నువ్వు చదువుకుందువు, నేను నిన్ను పంపిస్తాను, కుట్లు మొత్తం మానిపోవాలి అని అంటే వదలలేదక్క. అమ్మ లేనప్పుడు ఇలా ట్రై చేసావా? నొప్పి వచ్చినా కానీ ఇటువైపు కుట్లు ఉన్నాయి కదా, అటువైపు ఇక్కడ మండతో పెట్టి ఇలా ట్రై చేసేదాన్ని. అయితే రైటింగ్ బాగా వచ్చేది కాదు. అమ్మ పేరైతే వచ్చేసింది సరస్వతి అని. ఇంకా అమ్మ రాశాను కదా, సార్ దగ్గరికి తీసుకెళ్ళంటే తీసుకువెళ్ళారు. ఏంటమ్మా నా కూతురు ఇంత మొండిదా, ఆ బ్లడ్ ఇలా చిమ్ముతూనే ఉంది ఆ బ్యాండేజ్లు వెళ్ళి. వద్దు స్వప్న, నువ్వు కాసేపు ఆగి కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అంటే 1 year రెస్ట్ తీసుకున్నాను అక్క ఇవి తగ్గడానికి. 1 year తర్వాత అప్పుడు టీచర్సే పాపను పంపించండి అంటే ఇంకా మొదలెట్టాను విలేజ్లో 7th class వరకు. సో అక్కడ నుండే నాకు ప్లాస్టిక్ హ్యాండ్స్ జస్టిస్ మీనా కుమార్ మేడం గారు నా న్యూస్ ఛానల్ TV9 న్యూస్ ఛానల్లో చూసి 2 hands జైపూర్ పంపించారు నాకు. జైపూర్ పంపించి 2 hands పెట్టించారు. ఆ 2 hands తోని ఇంటర్మీడియట్ వరకు అవి దాచుకున్నాను చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా పట్టేవి. అంటే నాకు రాయటానికి ఆ వేలు మధ్యలో నా వేలు మధ్యలో పెన్ను పెట్టి మ్యాథ్స్ బొమ్మలు అలాగే గీసుకునేదాన్ని. అంటే పళ్ళుకి ఎక్కువ పని పెట్టేదాన్ని కాదు. రైటింగ్ బాగా రావాలి అంటే నోట్తో చేసేదాన్ని. ఎగ్జామ్స్ రాసేటప్పుడు నోట్లో పెట్టుకునేదాన్ని. అలా విలేజ్లో 7th class దాకా అయిపోయింది అక్క. అమ్మ ఆపేమంది స్టడీ. 8th class నుండి 2 km నడవాలి, జర్నీ చేయాలి, ఒక 9 km బస్ మీద జర్నీ చేయాలి రాజాం వెళ్ళాలంటే. అవ్వదు, నీకెవ్వరు నీ కింద చెయ్యరు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని నమ్మకం పెట్టుకోకు, నేనైతే రాలేను అనేసి అమ్మ అనేసింది.
అందరూ సమ్మర్ అయిపోయింది, జూలైలో జాయిన్ అయిపోయారు అక్క. నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. మా పక్కన నా ఫ్రెండ్ ఉండేది, పక్కింటి అమ్మాయి భారతి అని. నువ్వు జాయిన్ అవ్వవా అని అన్నా. నేను మా అమ్మని అడగవా అని అడిగాను. అంటే అందరూ అయిపోయారే, మేము సపోర్ట్ చేస్తాము కదా, నేను సైకిల్ మీద తీసుకెళ్తానని ప్రోత్సహించేది. అయితే అమ్మ దగ్గరికి రావా అని అంటే అమ్మ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పాలూరు సిద్ధార్థ సార్ అన్నాం కదా, ఆయన వచ్చారు. పాప 7th క్లాస్ దాకా ఇక్కడ చదివింది కదమ్మా, మేము అందరం చూసుకుంటాము, బస్ పాసు తర్వాత అన్నీ నేను చూసుకుంటాను, అప్పుడు పంపిస్తావా, నా మీద నమ్మకం ఉంచుతావా అని పాలూరు సిద్ధార్థ సార్ అడిగారు. నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, చాలా బాగా చదువుతుంది కదా, పంపించవచ్చు కదా అని. అయితే మా అమ్మ సార్ మీద ఫ్రెండ్స్ మీద నమ్మకం ఉంచి పంపిస్తాను కానీ చాలా జాగ్రత్తగా రావాలి, తీసుకొని రావాలి అనేవి. అయితే నేనైతే ధైర్యంగా వెళ్ళిపోయానక్క. కానీ ఈ సమాజం ఉంది చూసారా, సమాజంలో ఈ వీళ్ళు పొడుస్తారు సూదుల్లా, అవి బీపు పైన తగులుతాయి. అది కొన్ని తీసుకోలేకపోయేదాన్ని కాదు. స్టార్టింగ్ నడిచి వెళ్ళేదాన్నక్క. రోజు ఫ్రెండ్స్ సైకిల్ మీద తీసుకువెళ్ళాలంటే చాలా కష్టం. సో స్కూల్ బ్యాగ్ మోసుకొని 2 km నడిచి మార్నింగ్ ఈవినింగ్ కూడా వచ్చేసేదాన్ని. సో ఒకానొక రోజుల్లో ఆటో మీద వెళ్ళేదాన్ని, బస్సు మీద వెళ్ళేది. బస్ పైన వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం సీట్ ఎవరు ఇచ్చేవారు కాదు, నిలబడి ఇలా చేతులతో చూసినా ఇప్పటికి కూడా ఇవ్వరు, సీట్ ఇవ్వరు, ఇప్పటికి కూడా ఇవ్వరు. నిల్చోనే వెళ్తాను ఇప్పటికి కూడా. ఒకవేళ బస్సు సీట్లు ఉంటే ఎక్కుతాను, లేదంటే ఆటోకి వెళ్ళిపోతాను. మ్యాక్సిమం ఇప్పటికి కూడా నాకు ఒక్కదానికే కాదు, నాలాంటి దివ్యాంగులకి ఎవ్వరూ కూడా సింపతి వద్దు అంటాము. బస్సు మీద రాస్తారు కదరా. ఎస్, ఒక్క సీటే ఉంటుంది, ఆ సీట్లో కూడా నార్మల్ పర్సన్స్ కూర్చుంటారు ఎప్పటికి కూడా చాలా మంది. కానీ ఎవరిని వీడియో చేసి పెట్టు, అప్పుడు వాళ్ళ ఫేసులు తెలిసి నెక్స్ట్ టైం వాళ్ళు చూసి తప్పకుండా. నిజంగా నువ్వు చేస్తావు, నీకు ధైర్యం ఉంది. నెక్స్ట్ ఇంకొకరికి ఆ ధైర్యం ఉండదు కదా. ఇప్పుడు నీకు ఎంత ధైర్యం ఉంది, నువ్వు పుట్టుకతో దివ్యాంగురాలు కాదు. అవును, ఒక ఇన్సిడెంట్ వల్ల ఇలా అయ్యింది, కానీ ఇప్పటికీ కాదు. ఆల్మోస్ట్ కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని ఫైట్ నువ్వు చేస్తున్నావు. ఎప్పటికీ నేను అసలు ఊహించుకోను. నేను తొలే చెప్పాను, ఈ పార్ట్స్, ఈ 2 parts నా శరీరానికి సంబంధించినవే, కానీ నా మనసుకైతే సంబంధించింది కాదు. సో ఎప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. మీ అందరితో కూడా నా జర్నీ ఇలాగే ఉంటుంది, చాలా హ్యాపీగా. ఒకరోజు అక్క ఆటోలో వెళ్తున్నాను, ఈ పెద్దవాళ్ళే ఒక 35-40 ఉంటుంది వాళ్ళకి. ఆ పక్కన ఒక పెద్ద ఆవిడ ఉంది. అమ్మ నీకు చేతులు లేవు కదా అన్నారు. ఓకే, చేతులు లేవు, 9th standard అప్పుడు నేను. చేతులు లేవు, పేషెన్సీ ఉండదు. అయితే చేతులు లేవు. ఎలా పోయింది? కరెంట్ షాక్తో 2 చేతులు కోల్పోయానని చెప్పాను. అయితే నువ్వు 2 చేతులు కోల్పోయావు కదా, నీ పనులు ఎట్లా చేసుకుంటున్నావు అంటే అప్పుడు స్టార్ట్ అయింది కోపము. అమ్మ చేస్తుంది, తినిపించడం కూడా మీ అమ్మాయి చేస్తుందా? అవును. మరి వాష్రూమ్స్? అవును అమ్మే. ఇంకా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా నీకు అవసరమా? ముఖం మీద అనేసాను. నువ్వు చేస్తావా? అడిగావమ్మా, ఇలా మర్యాదగా మాట్లాడుతానక్క నేనైతే. ఇంకా ఏమీ ట్రిగర్ అవ్వను. నువ్వు అడిగావు, నేను చెప్పాను సమాధానం. నాకు పొగరుంది అనుకోక, ముందే చెప్తాను. కానీ మాకుంటూ ఒక మనసు ఉంటుంది. జస్ట్ నువ్వు చేతుల్లో చూస్తున్నా, నా టాలెంట్ని చూడట్లేదు. నేను నోటితో బొమ్మలు వేస్తాను, నేను రాయగలుగుతాను నోటితో. ఇంటర్నేషనల్ డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళాను అక్క ఢిల్లీ. ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అందులో ఒక ఆవిడ ఏడుస్తుంది, ఇంకొక 2 నవ్వించడానికి నేను కూడా సరదాగా మాట్లాడాను. ఫస్ట్ కోప్పడ్డాను, తర్వాత మాట్లాడాను. కూల్ అయిపోయారు. ఏదేదేమైనా నిన్ను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది అన్నారు. అక్కడ నేను తట్టుకోలేకపోయాను. నువ్వు పెంచుతున్నావా? ఏమైనా నాకు ఫుడ్ పెడుతున్నావా? ఏమైనా ఇస్తున్నావా? నా స్కూల్ ఫీజు కడుతున్నావా? బ్యాగులు మోస్తున్నావా? అంటే ఇంకా కామ్ అయిపోయారు. ఇంత పొగరా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళే చేశారు, మళ్ళీ నేను దానికి సమాధానం చెప్పాను. నాకు ఎందుకు పొగరు అంటావు? అది స్టార్టింగ్ అక్క. అదే లాస్ట్. నేను ఆటోలో ఇలా సమాధానం చెప్పకూడదు ఎవరికి కూడా నా మనసులో నేను అనుకున్నాను. నువ్వు కాదు, ఒక 10 మంది వచ్చి నేను అడిగిన నీ చేతులు ఎలా పోయావి అని 10 సార్లు అడిగిన కరెంట్ షాక్ వల్ల పోయాయి. చాలా కంట్రోల్ చేసుకొని కరెంట్ షాక్ వల్ల పోయేవి. 2 చేతులు కోల్పోయాను, బట్ నా ధైర్యంగా ఉన్నానండి. మీరు ఫీల్ అవ్వద్దని చెప్తాను ముందే. 2 చేతులుగా ప్లీజ్ మీరు ఫీల్ అవ్వద్దండి, బాధపడొద్దని చెప్తాను. చాలా హ్యాపీగా ఉన్నానని కూడా నవ్వేస్తాను. వాళ్ళు కాసేపు అలా నన్ను చూస్తూ తర్వాత నేను బయటికి వెళ్ళిపోతాను. సూపర్ నిజంగా. కానీ నువ్వు జర్నీ ఎలా స్టార్ట్ చేసావు అనేది నువ్వు చెప్పింది అంతా ఓకే. కానీ ఇప్పుడు సెలబ్రిటీల దాకా వెళ్ళే ఛాన్స్ చాలా మందికి కూడా రాదు. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అంటే పవన్ కళ్యాణ్ గారి డ్రాయింగ్ వేసినప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్లో నువ్వే ఓకే పక్కన పెట్టద్దాం. తర్వాత సపోర్ట్గా హైదరాబాద్ వచ్చావు.
బొమ్మలేయడం మొదలుపెట్టావు. ముందు ఒక్కొక్క సెలబ్రిటీని బొమ్మలేస్తూ ట్విట్టర్‌లో పెట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి వాళ్ళే నీకు ఫోన్ చేసుకునేలా చేసావు. అవును. ఒక వీడియో ఏంటంటే చంద్రబోస్ గారే చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో నీ గురించి మాట్లాడారు. అవును. ఏంటి మీ విశ్వాసం అంటే, నేను రాసిన రైటింగ్స్ ఎక్కడో ఉన్న ఒక అమ్మాయిని కదిలించింది. అది కూడా ఒక దివ్యాంగురాలిని అని చెప్పారు. అవును. తర్వాత అప్పుడు నువ్వు నాకు చెప్పిన తర్వాత చంద్రబోస్ గారిని ఆ రోజు మెట్ చేపిచ్చాను. అవును. సో ఎట్లా అనిపించింది నీకు చంద్రబోస్ గారితో ఫస్ట్ ఆ రోజు మాట్లాడావు కదా, కలిసావు కదా ఫస్ట్ మీట్. ఆయన తెలియనప్పుడు ఆయన గురించి మాట్లాడావు. ఆయన తెలిసిన తర్వాత ఏం చెప్తావు చంద్రబోస్ గారి గురించి? నేను ఆయన తెలియకముందు ఫస్ట్ ఆ సాంగ్ ఉంది చూసారాక, ఆరాటం ముందు ఆటంకం ఎంత, ఆ సాంగ్ ఆయన పాడారని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు మీరు మీట్ చేసేటప్పుడు. సో పండు నాకు చెప్పారు, నాన్న ఆ సాంగ్ పాడింది నువ్వు చాలా ఇష్టం కదా, నువ్వు డల్గా ఉండేటప్పుడు వింటావు కదా, సారే రాశారు అని చెప్పారు. ఇంకా హ్యాపీ ఇంకా ఎక్కువైపోయింది. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలక్క, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిన తర్వాత సార్ని చూసిన వెంటనే సాంగ్ ఆయనే పాడారంటే ఓకే, నా జీవితానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఈ సార్ పాట. చంద్రబోస్ సార్ పాట నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంత స్థాయికి వచ్చాను. ఈరోజు కూడా ఆ సాంగ్ వినకుండా ఉండను నేను. నాకు ఏమైనా డల్ అనిపిస్తే వింటాను. సడన్గా సార్ని చూసిన తర్వాత ఆ సాంగ్ పాడిన తర్వాత నా కోసం ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో నా కోసం చెప్పిన తర్వాత ఇంకా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఓకే, నేను ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే వాళ్ళు నన్ను ధైర్యంగా తీసుకుంటున్నారు. నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను. వాళ్ళ బొమ్మ వేసి వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం చూడడానికి నేను డ్రాయింగ్ వేసిస్తానక్క. కానీ నా ధైర్యము వాళ్ళలో చూసుకున్నాను. నేనంటే వాళ్ళకి ఎంత అభిమానమో వాళ్ళ మాటల్లోనే నేను విన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మన ఈటీవీలో కూడా మాట్లాడారు ఆయన నా కోసం పాడుతా తీయగాలో. ఒక అమ్మాయి మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా అని అడిగితే అప్పుడు సార్ చెప్పారు, నన్ను కూడా ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, స్వప్నిక అనే అమ్మాయి అని. నేను వేసిన డ్రాయింగ్ వీడియో చూపించి సూపర్ చెప్పిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ సార్. అవకాశం ఉంటే మళ్ళీ కలుస్తాను అక్క, తప్పకుండా. మళ్ళీ కల్పిద్దాం అంటావా? ఎందుకంటే నేను ఒక మారుమూల గ్రామంలో ఉన్న అమ్మాయిని ఒక ఇంటర్వ్యూ ద్వారాగా నా కోసం చెప్పి చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పటికీ కూడా ఆయన్నే మర్చిపోలేను, ఆయన ఆడే మాటలు కూడా మర్చిపోలేను. చాలా ధైర్యాన్ని ఇచ్చానని చెప్పారు కదా సారు. ఇంకా నేను చాలా మందికి ధైర్యాన్ని ఇవ్వాలి, నేను ఇంకా ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని నేను రోజు ట్రై చేస్తూ ఉంటాను. శివుడిని వెంటనే ఎప్పుడు తలుచుకుంటూ పూజలు చేస్తూ, అభిషేకాలు చేస్తూ, వాటర్ పోస్తూ, ఎక్కువగా శివుడు అంటే ఇష్టం కాబట్టి నీకు నీ వీడియో చూసిన అందరూ తెలుసు అవునా, నువ్వు ఎంత శివ భక్తురాలివి. నాకు స్టార్టింగు పొయ్యలేనేమో, అభిషేకం చేయలేనేమో, నాకు చేతులు లేవు, నేను పొయ్యలేను, విగ్రహం మీద చేతులు జారిపోతే మళ్ళీ అక్కడ ఎవరైనా చూసి నవ్వుతారేమో ఫస్ట్ మైండ్లో ఉండేది. తర్వాత మా పండు శివుడు భక్తుడు, అక్కడికి తీసుకెళ్ళవా పండు అంటే తీసుకువెళ్ళి ట్రై చేయి, ఫస్ట్ భయపడుకో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడకు, ఫస్ట్ నువ్వు ఎలాగున్నావో అలే ఉండి చెంబుతో నీళ్ళు ఇస్తాను, పాలు ఇస్తాను, పోయి నీకు వీలైనంత వరకు ధైర్యంగానే ఓం నమః శివాయ అనుకొని చెయ్యి అని చెప్పారు. నేను అదే చేశానక్క. ఇప్పటికీ నాకు మనసులో బాధ అనిపిస్తాయి చిన్నగానే. అంటే మనసు బాగాలేకపోతే అంటే ఒక డ్రాయింగ్ వేసాను, రాలేదు అనుకో, శివుడి దగ్గరికి వెళ్తాను, ఏం చేస్తావు, అభిషేకం చేస్తాను, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, మళ్ళీ వచ్చి డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాను. చాలా అలాగే ట్రై చేస్తాను. ఒక్కసారి నేను వెళ్ళాను, శివుడి వీడియో పెట్టాను అని అంటే స్వప్నికకి ఏదో రాలేదు అందుకే వెళ్ళింది. ఎవరితో చెప్పుకోను అక్క, నా బాధలు ఎప్పుడు ఎవరితో చెప్పుకోను, చిన్న కష్టమైనా చెప్పుకోను, శివుడితో చెప్పుకుంటాను వెళ్ళి, ఇలా ఉంది అని. ఇవ్వు అని అడగను, నేను ట్రై చేయాలి అని అంటాను. నాకు ధైర్యం ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇస్తే నేను ట్రై చేస్తానని చెప్తాను. బేసిక్గా డ్రాయింగ్ అనేది ఒక ఆర్ట్. పేరెంట్స్ ఏంటంటే చదువు నేర్పిస్తూ నేర్చుకో అమ్మా అని ఎక్కడో చోట తీసుకెళ్ళి, నాట్ ఓన్లీ డ్రాయింగ్ ఏదైనా సరే యాక్టివిటీ నేర్పిస్తారు. అవును. కానీ నీకు ఫస్ట్ ఆర్ట్ నోటుతో రాయడం మొదలు పెట్టావు, బొమ్మ వెయ్యాలని, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆర్ట్ వేయాలని ఎట్లా ఫస్ట్ అనిపించింది? స్కూల్లో నార్మల్గా డ్రాయింగ్ వేసేదాన్ని అక్క, చాలా మంది బాగున్నాయి అని చెప్పేవారు. అయితే ఒక కాంపిటీషన్కి వెళ్ళాము, అయితే అక్కడ అందరూ ముగ్గులు వేస్తున్నారు, నేను ముగ్గులు వేసి ఆ పక్కన చిన్న డ్రాయింగ్ లాంటిది వేసాను, మనిషి బొమ్మను వేస్తే అక్కడ గార రవిప్రసాద్ అని డాక్టర్ గారు ఉన్నారు, ఆయన మర్చిపోలేను ఇప్పటికీ కూడా. నేను
ఆ బొమ్మ చూసి నాకు 500 రూపాయలు ఇచ్చారు. నేను వేసిన డ్రాయింగ్. ఇదే మీరు కంటిన్యూ చేస్తే ఫ్యూచర్‌లో మీరు ఏ స్థాయికైనా వెళ్తారమ్మా అని చిన్న కాంప్లిమెంట్ అక్క అది. నాకు ఇప్పుడైతే చాలా పెద్దది అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఆయన కలవలేదు వెళ్ళి. 500 రూపాయలు ఇచ్చారు అయినా కలవలేదు. అది 9th స్టాండర్డ్‌లోనే జరిగింది. స్టాండర్డ్‌లో. అది వేసిన తర్వాత నేను చిన్నగా డ్రాయింగ్ స్టార్ట్ చేశాను. అయితే బాలశ్రీ అవార్డ్స్‌కి ఎంపికయ్యాను నేను. సూపర్. ఫస్ట్ హైదరాబాద్‌లో మన ఉమ్మడి జిల్లాలు అప్పుడున్నాయి. మన ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర. హైదరాబాద్‌లో జరిగింది ఫస్ట్ కాంపిటీషను. నేషనల్‌కి ఢిల్లీ వెళ్ళాను. సో, అక్కడ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సూపర్. నువ్వు వేసిన డ్రాయింగ్ ఏంటి? నార్మల్‌గానే వాళ్ళిచ్చిన డ్రాయింగ్ పేపర్స్‌తో చేయాలి. ఆ పేపర్ చింపేసి వెయ్యాలి. అమ్మ బొమ్మ మట్టితో వేయమన్నారు. అమ్మ బొమ్మ మట్టితో వేశాను. దానికి ఒక 10,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అది నా లైఫ్‌లో ఇంకా పెద్ద అచీవ్‌మెంట్. తర్వాత ఇంకా నేను ఆపకూడదు అనుకున్నాను. వేస్తూనే ఉన్నా అప్పటి నుంచి. చిన్నగా ట్రై చేశాను. బట్ కోవిడ్ తర్వాత 10th వరకు ఆపేసాను అక్క బొమ్మలు. జస్ట్ నార్మల్‌గా సైన్స్ బొమ్మలే. నాది ఇంటర్‌లో మ్యాథ్స్. సో, అలా ట్రై చేస్తూ అయిపోయింది. ఇంటర్మీడియేట్ వరకు అయిపోయింది. తర్వాత కోవిడ్ టైంలో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మనము ఏదో ఒకటి చేయాలి అంటే మా ఫ్రెండ్ అడిగాడు రాంబాబు అని. నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారంటే. నీకు బొమ్మలు వేయడం వచ్చు కదా! నా కోసం వేయమంటే ఎప్పుడు ట్రై చేయలేదు. మనిషి బొమ్మ అయితే ఇంతవరకు నేను ట్రై చేయలేదు. కానీ అమరవీరులు, దేశభక్తి, మన స్వతంత్ర సమరయోధులు ఉంటారు కదా! స్వతంత్ర సమరయోధులు అయితే డ్రాయింగ్స్ వేశాను. అలాగే వేయాలి, ఈయన కూడా వాళ్ళలాగే కదా అన్నారు. ట్రై చేశాను. నైట్‌లోనే వేశాను అక్క. ఆ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది కూడా నైటే చేశాను నేను. నువ్వే చేసావు? నేనే చేశాను. నా అకౌంట్ నుండే ఆ ఫోటో కూడా. సో, నైట్‌కి నైట్ వచ్చేసింది. కొత్తగా ట్రై చేశాను, వచ్చేసింది. కానీ నేను ఇప్పటికీ నమ్మలేని విషయం ఏంటంటే, నేను వేసిన బొమ్మ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అన్నయ్య వరకు తీసుకువెళ్తారని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆయన కలిశాననే ఆ డ్రీమ్ కూడా మళ్ళీ నేను నమ్మలేదు. సో, అది ఆయన చూడటము, ఇమ్మీడియట్లీ రిప్లై ఇవ్వడము ఆ 1 డేలోనే అయిపోయింది. మార్నింగే సెప్టెంబర్ 2 ఈవినింగే అయిపోయింది. వచ్చేస్తుంది మళ్ళీ సెప్టెంబర్ 2. సో, అయిపోయింది. అయిపోయిన తర్వాత బంగారు తల్లి కోవిడ్ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను కోవిడ్ అయిపోయిన వెంటనే నేను తప్పకుండా కలుస్తాను అనే మెసేజ్ మళ్ళీ నా వరకు తీసుకొచ్చారు వాళ్ళందరూ. ఓకే. ఈలోపు ఇంటి దగ్గరకి న్యూస్ వాళ్ళు అందరూ వచ్చేసారు. చాలామంది వచ్చేసారు. వచ్చేసి ఇంకా హంగామా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. సో, అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడికి ఇంకా వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపో, ఇంకా ఆగొద్దు నువ్వు. అసలు నేను ఏది కోరుకోనక్క, ఎవరిని కలవాలని కోరుకోను. కానీ అట్లాంటిది ఫస్ట్ టైము ఒక పర్సన్ నా డ్రాయింగ్ చూసి ఆయన కలుస్తాము అనే తర్వాత నాకు కోరిక పుట్టింది. ఇంత గొప్ప పర్సను నన్ను కలుస్తాను అంటున్నారు కదా, ఆయన కోసం తెలుసుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి అని ఇప్పటికీ నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాను. నిస్వార్థంగానే వెళ్తాను. ఎవరు ఎగ్జాంపుల్ మీకు చాలామంది ప్రమోషన్ చేశారు, ఈ బెట్టింగ్ ప్రమోషన్ నేను చేయలేదు. చాలామంది నాకు మెసేజ్లు చేశారు, చేయలేదు. కానీ ఇప్పటికీ చాలామంది వేరే ప్రమోషన్స్ అడుగుతారు, అయినా చేయను. డబ్బుల కోసం ఎవరైనా డ్రాయింగ్ వేయు అని అంటారు, అప్పుడు నేను అది హ్యాపీగా తీసుకోను, వెయ్యను కూడా. నేను వేస్తాను, మీకు ఆ డ్రాయింగ్ నచ్చితే మీరు ఎంతో కొంత సాయం చేయండి. అంతేగా నేను ఇంత ఇస్తాను మీరు చెయ్యాలి, ఇంత చెయ్యాలి అంటే నేను చెయ్యను. అది నాకు నచ్చాలి, మీరు అడిగితే నేను చేస్తాను పక్కా. అదేవిధంగా నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తాను అక్క. నాకు ఏదైనా డ్రాయింగ్ వేసేటప్పుడు వస్తాయి కదా డబ్బులు, ఒక 2,000 వచ్చింది అనుకో, అందులో ఒక 500 పక్కన పెడతాను. పక్కన పెట్టి ఎవరైనా పిల్లలు చదువుకోలేని తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బుక్స్ ఇవ్వడము అలా చేస్తాను. సో, గోసేవ ఎక్కువ చేస్తాను. గోమాతలకి అరటిపళ్ళు ఇవన్నీ పెడతాను వెళ్ళి. అంటే అది కూడా మనసు ప్రశాంతత కోసమే. అంటే జనాలకైతే చెయ్యను, అంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టాలి వెళ్ళి, అది ఎందుకు, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, నాకు కాళ్ళు చేతులు లేకుండా నేను కష్టపడి పనిచేస్తూ ఆ డబ్బులతో నేను
వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నాను. కాళ్ళు చేతులు ఉండి కూడా నువ్వు బెగ్గింగ్ చేసుకోవడం అవసరం లేదు. సూపర్. సో నేను అది ఎప్పుడు కూడా ఆశించను. ఒకవేళ నేను ముసలి అయిపోయినా కానీ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతానే కానీ భిక్షాటన చెయ్యను. సో ఓం నమ శివాయ అంతా. సో అది అయ్యిందక్క. అయిన తర్వాత నేనైతే ఒక 4 years నుండి ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాము. దుగ్గి గ్రామం అది. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. చిన్నపిల్లలు. ఇప్పుడు 4th standard బాబు చదువుతున్నాడు. 2nd standard పాప చదువుతుంది. 4 years నుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న గ్రాసరీస్ ఎవ్రీ మంత్ 3000 గ్రాసరీస్ పంపిస్తాను. ఓన్లీ గ్రాసరీస్కి హెల్ప్ గ్రాసరీస్కి, తర్వాత పిల్లల బట్టలు, స్టడీ కోసం కూడా ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ అయినా కానీ మేము తప్పకుండా ఉంటాను. తర్వాత లండన్ నుండి సహస్ర నిర్మల గారని వాళ్ళని హెల్ప్ అడిగాను. ఇప్పటికీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే, నువ్వు వేరే వాళ్ళకి ఇంకొకరిని అటాచ్ చేసి హెల్ప్ చేస్తున్నాను. సూపర్. సో వాళ్ళు లండన్లో ఉంటారు. ఆమె ఎవ్రీ మంత్ నాకు అమౌంట్ వేస్తుంది. ఈ అమౌంట్ నేను వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి ఏమైనా పర్సనల్గా బాగాలేకపోతే అప్పుడు నా వంతుగా నేను నా పింఛన్ డబ్బులు కానీ, నేను డ్రాయింగ్ డబ్బులు, లేదంటే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారు కదా, అవి దాచుకున్న డబ్బులు నేను చిన్న డబ్బీలో వేసుకుంటాను. అందులో ఒక 500-1000 రూపాయలు తీసి వాళ్ళకి సరిపోయేటట్టు నా సపోర్ట్, వాళ్ళు బాధపడకుండా ఉండాలి. అంటే తండ్రి లేని లైఫ్ ఎలా ఉంటుందో నేను చూసాను. ఆ చిన్న పిల్లలకి ఆ లోటు తెలియకుండా బట్టలు, సైకిల్ కూడా కొనిపెట్టాము. బట్టలు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం. అంటే తండ్రి లేని లోటు నేను తీరుస్తున్నాననే భరోసా అయితే నాకు ఉంది. ఆ ఫ్యామిలీకి అయితే ఆ పిల్లలకి నేనే తండ్రి అనుకొని ఉంటాను ఇప్పుడు కూడా. ఇప్పుడు నువ్వు చాలా బొమ్మలు వేసావు కదా స్వప్నిక. అవును. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్టింగ్ వేసింది పవన్ కళ్యాణ్ గారిది, ఆయన కలిసావు. చిరంజీవి గారిని కలిసావు, ఆయనకి డ్రాయింగ్ ఇచ్చావు. సోను సూద్ గారి టీము, ఆయన డ్రాయింగ్ వేసావు. వాళ్ళ టీం నీతో మాట్లాడారు, యాక్చువల్లీ కలుద్దామని చెప్పారు. సో టాప్ మోస్ట్ ఉన్నటువంటి అందరి సెలబ్రిటీస్ దాకా వెళ్ళిపోయావు. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో సమంత గారు. నీ వీడియో ఆమె మళ్ళీ రీపోస్ట్ చేయడము, రీట్వీట్ చేయడము, అది నెక్స్ట్ లెవెల్ కదా. సో సమంత గారు రీషేర్ చేసిన మెమరీని ఎలా చెప్తావు? అదైతే నాకు హార్ట్ టచింగ్. చాలా హ్యాపీ. ఆమె నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. అవును. సో నువ్వు మా అందరికీ ఇన్స్పిరేషన్, నిన్ను చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉండాలి అని తెలుగులోనే మాట్లాడి వాయిస్ మెసేజ్ చేశారు. ఇంకా నేనైతే ఆకాశానికి ఒక స్టార్ హీరోయిన్ గారు నా కోసం మాట్లాడడం ఏంటి అనుకున్నాను. తర్వాత నుండి ఆమెని గమనిస్తూ ఆమె జర్నీ చూస్తూ ఉన్నాను. తర్వాత నేను ఆమెను చూసి నేర్చుకోవాలి చాలా. నేను కూడా చిన్నదానికి నేను స్ట్రగుల్ అవ్వకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలని ఇప్పుడు నేను సమంత గారిని చూసి నేర్చుకుంటున్నాను. సో చాలా. అలాగే మహేష్ బాబు గారు డ్రాయింగ్ వేసేటప్పుడు నమ్రత గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు. సూపర్. తర్వాత మన లారెన్స్ మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లారెన్స్ మాస్టర్ గురించి మాట్లాడాలి. ఎస్, కొంతమందిని పిక్ చేశారు, అది నాకు కూడా తెలుసు. నువ్వు డ్యాన్స్ చేస్తున్న వీడియో సార్ దాకా వెళ్ళింది అండ్ సార్ మెట్ చేసావు యాక్చువల్లీ. అసలు లారెన్స్ మాస్టర్ బయట మీడియాకి కనిపించరు, ఆయన ఎట్లా మాట్లాడతారో ఏంటో ఎవ్వరికీ తెలియదు. దట్ ఫినాన్షియల్గా కూడా నీకు హెల్ప్ చేశారు. ఒకసారి మెమరీ షేర్ చేయి. లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా ఒక జిత్తు మాస్టర్ నుండి స్టార్ట్ అయింది. జిత్తు మాస్టర్ వాళ్ళ సాంగ్ చేయాలని, జిత్తు మాస్టర్ శిష్యులు మణికంఠ బ్రదర్ ఏం చేశారంటే ఒక సాంగ్ చేశారు, నించో సాంగ్ చేశారు. ఆ సాంగ్లో మా దివ్యాంగులు అందరినీ యాడ్ చేసి ఒక టీమ్గా బాండ్ చేసి అక్కడ డ్యాన్స్ చేయించారు. ఆ సాంగ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చినప్పుడు లారెన్స్ మాస్టర్ చూశారు. మాస్టర్ చూసిన వెంటనే ఒక్కటే చెప్పారు, వాళ్ళందరినీ నేను కలవాలి అని అన్నారు. ఆ వాయిస్ మెసేజ్ కూడా మణికంఠ బ్రదర్ నాకైతే వినిపించారు. కలుద్దామని చెప్పి మమ్మల్ని అందరినీ శ్రీకాకుళం నుండి హైదరాబాద్కి తీసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన షూట్ అవుతుంది, కాంచన అనుకుంటాను. అయినప్పుడు వెళ్ళాము. అయితే మేము అనుకున్నాం, భయం వేసింది, ఎప్పుడు మాట్లాడలేదు కదా. వెళ్ళిన వెంటనే అందరూ బాగున్నారమ్మా అని అన్నారు. చాలా బాగున్నాము అన్నాను. సో నా డ్రాయింగ్ చాలా బాగా వేసావు, సాంగ్లో చాలా బాగా కనిపించింది అన్నారు. ఏమైనా తీసుకొచ్చావు అంటే తీసుకొచ్చాను మాస్టర్ అన్నాను. చూపించిన తర్వాత చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నా పర్సనల్గా అడిగారు, మీరు ఏం చేస్తున్నా అంటే డిగ్రీ అయిపోయింది అన్నయ్య, నేను ఇలా డ్రాయింగ్ వేస్తూ ప్రోగ్రామ్స్ కూడా డ్యాన్స్ చేస్తాను, ఏవైనా ఈవెంట్స్ ఉంటే ఎవరైనా పిలిస్తే వెళ్తాను,
మా అమ్మని చూసుకుంటున్నాను, చెల్లి అమ్మ వాళ్ళు ఉన్నారు అన్నాను. చాలా జాగ్రత్తగా ఉండమ్మా, ఏదైనా ఎప్పుడైనా నీకు అవసరం అంటే ఎప్పుడైనా నీకు కష్టం అనిపిస్తే ఒక్క మెసేజ్ చేయు అని వాళ్ళ పిఏ గారు నెంబర్ ఇచ్చారు. చాలా హ్యాపీ. ఫైనాన్షియల్గా కూడా మా టీం అందరికీ హెల్ప్ చేశారు. చాలా ఆ సాంగ్ చేసిన అందరికి హెల్ప్ చేశారు. అందరికీ హెల్ప్ చేశారు. ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ కూడా వాళ్ళ బ్రదర్ ఉంటారు నా ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే నేను జస్ట్ చిన్న కామెంట్ పెడితే థ్యాంక్స్ చెప్తారు. నేను మొన్న ఒక డ్యాన్స్ చేశాను అక్క, ఆ డ్యాన్స్ కూడా చాలా బాగుందమ్మా అని కామెంట్ చేశారు. చాలా హ్యాపీ అక్క. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ బ్రదర్, థ్యాంక్ యూ జిత్తు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ లారెన్స్ అన్నయ్య. నెక్స్ట్ మనీ పెళ్ళికి అందరం కలుద్దాం తప్పకుండా. వాడు పెళ్లి చేసుకోవట్లేదు, మళ్ళీ పిలవట్లేదు. చాలా హ్యాపీ అక్క. నాకు బెస్ట్ మెమొరీ ఏంటంటే లారెన్స్ మాస్టర్ చాలా ఇన్స్పిరేషన్. చాలా మంది కోరిక ఆయన కలవాలి, అంత గొప్ప వ్యక్తి. నా దృష్టిలో ఆయన దేవుడు. అందరూ అంటుంటారు లారెన్స్ మాస్టరు సహాయం చేసేది కూడా బయట వాళ్ళకి చెప్పరు, బట్ చాలా మందికి సహాయం చేస్తుంటారు. చాలా ఆయన వచ్చే రెమ్యునరేషన్స్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సహాయమే చేస్తుంటారు. బయట చాలా మందికి, డాన్సర్లకి, దివ్యాంగులకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో డబ్బులు ఇస్తుంటారని చెప్పి అక్క అక్కడ పిఆర్ ఏముండదు, కానీ ఆయన కలిసిన చుట్టుపక్కల వాళ్ళందరూ షేర్ చేస్తుంటారు. ఇప్పటికే అక్క మా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది లారెన్స్ మాస్టర్ టీంతో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా గతంలో. ఇప్పటికీ వాళ్ళకి ఇప్పుడు 50 years ఇలా ఉంటుంది. వాళ్ళకి అమౌంట్ ఇప్పటికే వేస్తారు, ఫుడ్ వెళ్తారా? ఓకే, ఇప్పటికే వేస్తారు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అనుకుంటాను స్కూటీలు ఇచ్చారు అక్క వాళ్ళందరూ. లారెన్స్ మాస్టర్ వాళ్ళందరికీ ఇచ్చారు. చాలా హ్యాపీ. అంటే చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తారు, కానీ చెప్పుకుంటారు. అందులో గొప్ప వ్యక్తి చెప్పకుండానే, అడగకుండానే అమ్మైనా అన్నం పెట్టదు అంటాం కదా, అదే విధంగా అడగకుండానే ఇస్తారు. అమ్మ కన్నా గొప్ప వ్యక్తి లారెన్స్ మాస్టర్. సూపర్. నా కోరిక ఒక్కటి ఉంది, లారెన్స్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు డ్రాయింగ్ వేసి తీసుకెళ్ళాలనా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ అమ్మని చాలా దేవతలా పూజిస్తారు, అందుకోసం అని. ఇప్పటి వరకు ఎన్ని డ్రాయింగ్లు వేసి ఉంటావు సెలబ్రిటీలు? అక్క లెక్కలేదు. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యాక్సిమము టాప్ హీరోస్ అందరి డ్రాయింగ్స్ వేసేసావు. వెయ్యలేదు అన్న డ్రాయింగ్ అయితే లేదు. బాలకృష్ణ గారు, వెంకటేష్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్, నాగార్జున గారు. నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం, నాగార్జున సార్ అంటే. అయితే వాళ్ళందరూ డ్రాయింగ్స్ వేశాను. అంటే వేసినవన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి చాలా. అందులో చాలా మంది ట్వీట్ చేశారు. ఎవరో నాకైతే ప్రభాస్ సార్ది ఒకటి, మహేష్ బాబు సార్దే అయిపోయింది, చూసేశారు వాళ్ళు. ప్రభాస్ అన్నది అయితే చూడలేదు, అన్నగారిదే ఉండిపోయింది. బట్ అది ట్రై చేయాలి. ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ చేసేద్దు కానీ నువ్వు ఒకటే ఆయుధం, మొత్తం ఒక నైట్ అంతా డ్రాయింగ్ వేసేయడం, మార్నింగ్ ట్విట్టర్లో అప్లోడ్ చేయడం, ఏమైనా కావాలంటే పండుని కష్టపెట్టడం, అంతే కదా నువ్వు చేసేది పొద్దున్న లేస్తే. ఇప్పుడైతే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ అందరికంటే పండుగ చెప్పాలి. చూసావా, తప్పకుండా పండుగ ఎప్పుడు నిన్ను భరిస్తున్నాను. నిజంగానే థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ. నిజంగానే చాలా అంటే చాలా. అంటే డ్రాయింగ్ వేసిన ప్రతిసారి కూడా నాకు కెమెరా పట్టుకొని నైట్ 12 అయినా నేను డ్రాయింగ్ వేసేస్తాను. జేడి గారి బర్త్డే అప్పుడు డ్రాయింగ్ చెప్పాను, వెంటనే నువ్వు రాలేకపోయావు. అవును పాపం వాడు పండి తిప్పలు చూడాలి. అసలు నేను చెప్పిన టైంకి 5 నిమిషాలు లేట్గా వస్తే ఫస్ట్ నాకు కూడా కోపం కదా నీలా, పాపం అరిచాను. తర్వాత అరే సారీ రా అని చెప్పాను. పర్లేదక్క నువ్వు అరుస్తా. అక్క ఇలా వెళ్తుంది, ఒళ్ళో ఉన్న ప్లాంక్ ఇలా వెళ్తుంది. పండు మురళి ఉన్నారు కదా అక్క వాళ్ళ బాబు, ఇద్దరు కూడా జస్ట్ కెమెరా కూడా జస్ట్ నేను చెప్పినట్టే తిరగాలి. అన్ని కూడా నేను చెప్పినట్టే జస్ట్ అక్క ఆ వీడియో రాలేదంటే చాలా కోపం వచ్చేస్తుంది. పాపం వాడు ఎలా భరిస్తున్నాడు ఏందో అసలు. అంతా ఓం నమ శివాయ కాదు, నిజంగానే ఓం నమ శివాయ. సో ఇప్పుడు నేను పిలవడానికి కారణం ఏంటంటే, నువ్వు చిరంజీవి గారికి కూడా మంచి అభిమానివి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ద్వారానే నీ ఒక లైఫ్ పాత్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఆ బొమ్మ ఎక్కిపోతే స్వప్నిక అనే అమ్మాయి ఎవరికి అంతగా తెలియదు 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఇప్పుడు చిరంజీవి గారిని కూడా ఒక ఈవెంట్లో మెట్ చేసావు, కానీ నార్మల్గా ఎప్పుడు ఇలాంటి ఇన్స్పైర్ పర్సన్స్ని ఆయన ఎప్పుడు కలుస్తూ ఉంటారు కాబట్టి. అండ్ నువ్వు బర్త్డే అనగానే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పాను అన్నావు. వాళ్ళ మదర్ గారి డ్రాయింగ్ వేసానని చెప్పావు. సో ఒకసారి ఆ డ్రాయింగ్ పిక్చర్స్ ప్లే చేస్తాను, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తప్పకుండా, ఎందుకంటే జేడి గారిని కూడా కలిసావు కాబట్టి. ఎన్ని రోజులు పట్టింది అంజనమ్మ గారి డ్రాయింగ్ వేయడానికి? ఈ డ్రాయింగ్ ఒక 15 days పట్టింది అక్క.
15 రోజులు కానీ చాలా పర్ఫెక్ట్ గా వేసావు తెలుసా. ఎవరైనా చెప్పారా చూసి పండు లేదు లేదు. అయితే ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు కొన్ని వీడియోస్ మిస్ అయ్యేవి, ఎందుకంటే వాళ్ళు వర్క్ కోసం బయటికి వెళ్ళిపోయారు. ఇట్లాంటి పెద్ద పర్సన్ డ్రాయింగ్ వేసేటప్పుడు ఎవరు ఉండరు అక్క రూమ్ లో. నాకు డిస్టర్బెన్స్ ఉంటావా? ఒక్కదాన్నే ఉంటాను, ఒక దెయ్యంలా ఉంటాను. అన్నం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు ఆ డ్రాయింగ్ వేసేటప్పుడు. సో ఈ డ్రాయింగ్ వేయడం వల్ల కొంచెం పెయిన్ ఉంది నాకు. ఎందుకంటే ఒక డ్రాయింగ్ వేయాలి అని అంటే ఒక పార్ట్ వేయడానికి ఒక్కసారి రాకపోతే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి. కూర్చుని ప్లేస్లో వెళ్ళడానికి అవ్వదు. నేను చైర్లో కూర్చొని కిందన కూర్చొని వేయడానికి అవుతుంది. మెడకాయ నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ మామూలుగా ఉండదు. కానీ భరించుకొని నాకు ఇష్టము ఆర్ట్, నేను అది వేయాలి, నాలో తపన. జస్ట్ అంటే వాటర్కి తాగను, ఎందుకంటే వాష్రూమ్ వస్తుందేమో అనే భయం. ఇది అయిపోవాలి. అది అయిపోయినంత వరకు నేను అలానే, నిద్రలు ఉండవు, ఆహారము ఉండదు, పానీయాలు ఏమి ఉండవు. సో అది అయిపోవాలి. 15 డేస్లో గీసావా? కానీ చాలా చక్కగా గీసావు. స్పెట్స్, ఆ శారీ లైన్స్ చాలా బాగా. అంటే ఇది కూడా ముక్కెర కూడా పెట్టావు మంచిగా. ఎక్కడ చూసా వీడియోలో? ఫోటోలో ఉన్నాయి, రీసెంట్ ఫోటోలో ఉన్నాయి. రీసెంట్ ఫోటోలో ఉన్నాయా? ఓకే. సో ఇంకొక పిక్చర్ ఉంది, అది కూడా చిరంజీవి గారికి బాగా ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి. అది కూడా నేను ఎలా నాకు ఇది మాత్రం చాలా బాగుంది తెలుసా. ఈ రెండు నాకు బాగా నచ్చాయి. నువ్వు పెట్టంగానే నేను అనుకున్నా, నాకైతే నేను ఇంత పెద్ద డ్రాయింగ్ వేయలేనేమో అనుకున్నాను ఫస్ట్. అంటే పెద్ద పేపర్ అక్క, A1 షీట్ అది. నా ప్లాంక్ కన్నా పెద్దది, ఇంత ఉంటుంది. అయితే నా ఒళ్ళో పట్టట్లేదు. దీనికోసం అయితే పండును మురళి చాలా కష్టపడ్డారు. నేను డ్రాయింగ్ వేసేటప్పుడు వాళ్ళు పేపర్లు పట్టుకోవడం, ఒకవైపు పట్టుకోవాలి, వాళ్ళకి రాదు వేయడం. ఒకవేళ నాకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి వస్తే కొన్ని బాగున్నాను. అయితే ప్రతి ఒక్కటి ఆంజనేయ స్వామి డ్రాయింగ్ వేసేటప్పుడు నాకు రాముల వారిని అడిగాను, మీకు చాలా ఇష్టం కదా స్వామి, మా కులదైవము రాముల వారు, సో ఆయనకి నమస్కారం చేస్తూ ఈయన బొమ్మ వేసేదాన్ని. సో ఆంజనేయ స్వామి బొమ్మ మా ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నిష్ఠగా, ఆ డ్రాయింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నిష్ఠగానే ఎగ్తో సహా అన్నీ వదిలేశాను. వదిలేసి తప్పకుండా పర్ఫెక్ట్గా రావాలి. నేను ఒక శివుని భక్తునిగా, మా ఇంటి వెలువెల్పు రాముల వారు భక్తిరాలుగా నేను తప్పకుండా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి అంటే నేను వేస్తున్నంతసేపు కూడా ఆయన ఉండాలి, శ్రీరాముల వారు పక్కనుంటేనే నా డ్రాయింగ్ వస్తుంది. అలా ఊహించుకొని పిన్ టు పిన్ అక్క, ఒక్కదాన్నే. కానీ చాలా బాగా వేసావు అసలు. ఆంజనేయ స్వామిది కావచ్చు, అండ్ చిరంజీవి గారి మదర్ ఫోటో, అంజనమ్మ గారి ఫోటో కూడా చాలా బాగా వేసావు. మ్యాక్సిమం అవన్నీ మనం ఇప్పుడైతే చూపిద్దాం. సో ఇండస్ట్రీలో మాత్రం చాలామంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చామని చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఆయన నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆయన నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన బర్త్డే ఖచ్చితంగా అందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మన ఇంట్లో అందరు వ్యక్తిలాగా మనం చూస్తూ ఉంటాం చిరంజీవి గారిని. సో ఏ జనరేషన్ వాళ్ళైనా కూడా ఆయనకి ఫ్యాన్స్ అవుతూనే ఉంటారు. బట్ స్వప్నిక ప్రతి ఒక్క డ్రాయింగ్, ప్రతి ఒక్క గెస్ట్ని హ్యాపీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కాబట్టి సో ఒక మంచి డ్రాయింగ్తో సుమన్ టీవీకి వచ్చింది ఇంటర్వ్యూ చేయడానికి. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో ఈ డ్రాయింగ్స్ అనేవి చిరంజీవి గారి దాకా వెళ్ళాలి కాబట్టి నేను ఎలా డ్రాయింగ్ వేసిందో కూడా చూపించాలి అనుకుంటున్నాను. స్వప్నిక అక్క చెప్పేసే, ఈ డ్రాయింగ్స్తోనే చెప్పేసే విషయస్ ఎలా చెప్తావు చిరంజీవి గారు? చిరంజీవి అన్నయ్య గారికి ముందుగా నా నమస్కారాలు, జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నీ చెల్లి స్వప్నిక కోరుకుంటుంది. నేను నోటుతోనే డ్రాయింగ్ వేశాను, కానీ ఇది నా ప్రేమతో మీకు అంకితం చేస్తున్నాను. అమ్మగారంటే మీకు చాలా ఇష్టం, మీకు ఇష్టమైన దైవం మన ఆంజనేయ స్వామి డ్రాయింగ్. ఈ 2 డ్రాయింగ్స్ నేను ప్రేమతో మీకు పుట్టినరోజు గిఫ్ట్ సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. తప్పకుండా మీరు వీటిని స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య, గాడ్ బ్లెస్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక. థ్యాంక్ యూ సో మచ్ పండు. నీకు జన్మనిచ్చిన అమ్మే నీ జీవితానికి తొలి గురువు. అమ్మ ప్రేమను మించిన ఆశీర్వాదం ఈ లోకంలో లేదు. ఒక కొడుకు ఎదుగుదల వెనుక అమ్మ కన్నీటి చరిత్ర ఉంటుంది. స్వప్నిక. ఎస్. ఓకే. సో ప్రతి డ్రాయింగ్కి ఒక కొటేషన్ రాస్తావు కదా? అది మొత్తం చిరంజీవి గారికి వాళ్ళ మదర్కి కలిపి రాసేసావా? అవును. ఓకే, డన్. మరి ఇక్కడ శ్రీరామ భక్తికి శిఖరమైన ఆంజనేయ స్వామిని ఆరాధించే మీలాంటి భక్తినికి నా చిన్న బహుమతి. ఫస్ట్ ఒక చిన్న మూమెంట్ ఉంది సార్తో నాకు. చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నేను అన్నయ్య అంటాను.
చిన్నప్పటి నుండి ఆయన డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 90s వాళ్ళందరూ చిరంజీవి గారిని ఇష్టపడతారు. ఆయన డ్యాన్స్ అంటే బ్రేక్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను డ్యాన్స్ వేసేటప్పుడు కూడా నా మూమెంట్స్ కూడా మొత్తం ఎముకలు మొత్తం కదిలిపోతాయి. మన చిరంజీవి అన్నయ్య స్టైల్ మిక్సింగ్ చేయాలి అని ఆయనలాగే నేను డ్యాన్స్ చేస్తాను. కొన్ని వీడియోస్లో అన్నయ్య జిమ్కి వెళ్ళి చేస్తారు, ఆయన ఫిట్గా ఉంటారు కదా, నేను కూడా ఫిట్గా ఉండాలి, నేను కూడా ఆయనలాగే స్ట్రాంగ్గా ఉంటేనే డ్యాన్స్ చేయగలం. అన్నయ్య ఈ ఏజ్లో కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నేను ఏజ్ అయిపోయినా కూడా నేను స్ట్రాంగ్గా ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా ఉండి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. డ్యాన్స్ అనేది అస్సలు మర్చిపో. వీక్లీ ఒక 2 times అయినా చిరంజీవి అనే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను. ఓకే, తప్పకుండా చేస్తాను. అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నీ చెల్లి స్వప్నిక కోరుకుంటుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహము మీకు ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మాలాంటి వాళ్ళు అందరికీ ఇన్స్పిరేషన్ మీరు. మీ డాన్స్లు అంటే మాకు చాలా ఇష్టం. మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. లారెన్స్ మాస్టర్ ట్రస్ట్ నుండి చిరంజీవి సార్ కూడా మాకు హెల్ప్ చేశారు. ఓకే. సో అప్పుడు హెల్ప్ చేసినందుకు కూడా ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్నయ్య గారికి. ఎప్పుడూ కూడా మీరు చేసే సేవా కార్యక్రమాలు ఇంకా 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 చాలా చేయాలి. మీరు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. సో నువ్వు కూడా అంతే హెల్తీగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఎంతో మందికి ఇన్స్పైర్ చేసే పర్సన్. సో ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ సాధించాలి, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఇంకో నలుగురికి హెల్ప్ చేయాలి. All the best. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే నాది ఒక్కటే ప్రాబ్లం ఉంది, మంచి కెమెరా కొనుక్కోవాలి. కొనుక్కుంది కానీ సో అదొక్కటే ఉంది. Done. అంటే నేనే ఎడిట్ చేసుకుంటాను అన్ని వీడియోస్. ఎవరు తీస్తే నాకు ఇష్టం ఉండదు. నా డ్యాన్స్ అవని, డ్రాయింగ్స్ అవని. ఒకవేళ నా వీడియోస్ మీరు ప్లే చేసినప్పుడు నచ్చకపోతే ఫీల్ అవ్వద్దు. ఎస్, ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి నేను పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఉంటే మన సుమన్ టీవీ గారు కర్త కర్మ క్రియ, ఆయన డ్రాయింగ్ వేస్తాను, త్వరలో మీకు తీసుకొస్తాను. సో మాలాంటి వాళ్ళకు కూడా ఎక్కడెక్కడో ఉన్న మారుమూల గ్రామంలో మా దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళని కూడా ప్రోత్సహించి మన సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సపోర్ట్ దివ్యాంగురాలు కాదు, ఓకే, సపోర్ట్ మాత్రమే చేస్తున్నాం. ఎస్ తప్పకుండా. సో అంటే నాలాంటి వాళ్ళకి ధైర్యం కోసం అని నేను చాలా హ్యాపీగా ఉంటాను. స్ట్రగుల్ అవ్వకుండా ఎవ్రీ మినిట్ స్ట్రాంగ్గానే ఉంటాను. కానీ నాలాంటి వాళ్ళు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. బట్ నాకన్నా నార్మల్ పర్సన్స్ చాలామంది నన్ను ఇష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ఇష్టపడుతూ నాకు సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అన్నిట్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. లవ్ యూ. ఓకే, సూపర్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. సుమన్ టీవీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.